ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై వచ్చిన ఫిర్యాదులు అవాస్తవం. మీడియా ముందుకు నాగేంద్రబాబు భార్య త్రివేణి సంచలన విషయాలు వెల్లడి. ఖమ్మం పట్టణంలో సంచలనం రేపిన కానిస్టేబుల్ వివాహిత అక్రమ సంబంధంపై కొత్త మలుపు. తనను పావులా వాడుకున్నాడని, డబ్బుల కోసం తనని కానిస్టేబుల్ ట్రాప్ చేయమని, లేకపోతే పిల్లల్ని తనని చంపుతానని బెదిరించాడని తెలిపిన నాగేంద్రబాబు భార్య త్రివేణి. నేనండి వైఎస్ఆర్ కాలనీలో ఉంటా. నాకు అన్యాయం జరిగిందండి. మా ఆయన వాళ్ళే బ్లాక్మెయిల్ చేసి ఇట్లా కానిస్టేబుల్ మీద ఇట్లా చేపించారు. ఆయనది తప్పు, నా తప్పు ఏవీ లేదండి. అసలు ఎటువంటిది లేదు. మాకు పోలీస్ వాళ్ళే న్యాయం చేయాలి. నా కంప్లైంట్ కూడా తీసుకోండి. నా బాధ కూడా ఆలోచించండి. నేను బ్లాక్మెయిల్ చేస్తే నేను బ్లాక్మెయిల్ చేస్తే నేనే వచ్చి ఒప్పుకుంటానండి. నాకు ఎటువంటి బ్లాక్మెయిల్ జరగలేదు. మా హస్బెండ్ వాళ్ళే ఆయన బ్లాక్మెయిల్ చేశారు నన్ను అండి. నన్ను మా ఆయన మెయిన్ ఎంకన్న మధు వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను ఒక పోలీస్ ఆయన మీద ట్రాప్ చేయమని ఇట్లా చేసి నన్ను బలవంతం చేసి నన్ను కొట్టి పిల్లల్ని నన్ను చంపుతామని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇచ్చి ఆయన్ని వాళ్ళే దగ్గర చేసుకున్నారండి. వాళ్ళు చేసి నన్ను ఆయనకి దగ్గర చేయించారు. మొత్తం చేసినంత వాళ్ళేనండి. ఆయన్ని మంచిగా ఉండాలి, ఆయనతోటి ప్రేమగా ఉండాలి అని చెప్పింది వాళ్ళే. కేవలం డబ్బుల కోసం నన్ను వాడుకున్నారండి వాళ్ళు. ఇట్లుండి ఫోటోలు ఇవన్నీ ఉండాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుండి మంచిగా ఉండు అని చెప్పారండి. అప్పటికి పోలీస్ అని డౌట్ వచ్చిందండి. ఏంది ఇంత దగ్గరకు ఉంటుంది ఈ అమ్మాయి అని వాళ్ళకి డౌట్ వచ్చిందండి. అయినా కూడా డౌట్ ఎందుకు ఒప్పించిందని నా హస్బెండ్ ఎంకన్నా కొట్టారండి. కొట్టిన తర్వాత ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఫోటోలు దిగాలి, ఫోటోలు ఉంటే వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయించి ఆయన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని డబ్బులు కానీ చేయించారండి. చేయించిన తర్వాత వాళ్ళు ఆయన ఫోన్ చేసి పిలవటం, ఇంటికి రమ్మని చెప్పడం, అన్నని మంచిగా పోలీస్ ఆయనతో ఉండటం అంతా చేయించారు. నాతో అన్నం పెట్టేయటం, మంచిగా ఉండమన్నట్టు చెప్పడం, అది ఇదని బాగానే క్లోజ్ చేయించారండి. వాళ్ళందరికీ వాళ్ళే చేయించారు. వాళ్ళు చేయించిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది, ఇదేంది వాళ్ళ భార్యని ఇట్లా నాకు అన్నం పెట్టిమంటుండు, చాయ్ పోయమంటుండు అనేసి ఆయనకు అర్థమైంది. అడిగిన తర్వాత నేనేం మాట్లాడలే. అయితే ఆనే నాకు బాధ కనిపించి నేను మారబిడ్డతో చెప్పిన, అక్క ఇట్లా చేస్తాడు మీ తమ్ముడు అంటే ఏం కాదు, ఇవాళ రేపు అవన్నీ కామను, ఎట్లయినా ఉండొచ్చు అది ఇది అని చెప్పింది. చెప్పిన తర్వాత మా ఆయన నిమ్మలంగా ప్రేమించినట్టు నటించు అజ్జయ్ అని మెయిన్ ఎంకన్న చేయించిన తర్వాతకి ఫోటోలు ఉండాలి, ఫోటోలు ఉంటే వాడు ఎక్కువ బ్లాక్మెయిల్ చేయొచ్చు వాడిని అని చెప్పారండి. ప్రతి దాంట్లో నేను అప్పటికి చేయనని బాగా భయపడుతుండే. నా ఇద్దరు కొడుకులను చంపుతాను బెదిరించండి ఎంకన్న, మా ఆయన మధు. వీళ్ళ ముగ్గురు మీద మధు మీద ఆల్రెడీ కేసు ఉంది. ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతుండండి. ఆ పిల్లగాడు రేప్ కేసు ఉంది ఆ అబ్బాయి మీద. అయిన తర్వాత ఫోటోలు తీసామండి. వాళ్ళు పిల్లలు చంపుతా అన్నారండి. ఇప్పుడు కూడా నాకు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను బయటికి రాలేని పరిస్థితి. ఇద్దామంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. వెళ్దామంటే బయట రాలేనండి. నేను మా ఆయన నరుకుతా చంపుతాని గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. నన్ను చంపుతాను ఎంకన్నా, మధు, నాగేంద్రబాబు. నన్ను రాలేని పరిస్థితి అండి. ఇప్పుడు నాకు పోలీస్ వాళ్ళు నన్ను ఆదరించట్లేదండి. వాళ్ళు ఏది చెప్తే ఏది వేస్తే అది వేస్తున్నారు టీవీలలో. అది నేను ఒకవేళ నన్ను బ్లాక్మెయిల్ చేసినాను అతను వాళ్ళు నన్ను తీసుకోవాలి కండి. నేను వెళ్ళాలి కదా, నేను ఆడపిల్లను కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, పక్కన చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఎవరైనా ఇట్లా మా ఆయన ఎట్లా చేశాడు, వెంకన్న ఎట్లా చేయమన్నాడు, మరి పలానా కానిస్టేబుల్ని ఇట్లా మాట్లాడమన్నారు అని చెప్పని ఎవరికన్నా చెప్పావా? పక్కన ఎట్లా చెప్తామండి? భర్త ఇట్లా చెప్పి, అన్నయ్య వాళ్ళు ఇట్లా చెప్పి, వాళ్ళ కుటుంబం, నా అత్తగారి కుటుంబం ఇట్లా చేపిస్తుంటే ఎవరో చెప్పుకుంటామండి. అట్లా చేసేటప్పుడు కానిస్టేబుల్ జీవితం పాడైపోద్ది కదా. అందుకని నేను బయటకు వచ్చినండి. చచ్చిపోయిన ఏదైతే అదే వాళ్ళు నన్ను చంపుతాను. ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తేనే, నేను కంప్లైంట్ ఇస్తేనే, ఈ మీడియాలకు నేను చెప్తేనే ఆయన జీవితం మంచిగా ఉంటుంది, నా జీవితం మంచిగా ఉంటుంది, నా పిల్లల జీవితం బాగుంటుంది. ఇప్పుడు నేను ఆడ చెప్తానని చెప్పేసి నన్ను చంపడానికి తిరుగుతున్నాను. రాంబాబు. మరి ఆయనకి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి. మరి ఆయనకి మ్యారేజ్ అయిందని చెప్పి నువ్వు ఆయనతో ఎట్లా చనువుగా ఉన్నావు? నా భర్తను వాళ్ళు చెప్పారండి, వాళ్ళ అన్నయ్య. నా భర్త అయిందండి. వాళ్ళే చనువు గురించి ఆయన రమ్ముకున్నామంటే ఇద్దరు మగ పిల్లగాళ్ళండి. వాళ్ళు చనువుగా ఉండాలి, మంచిగా ఉండాలి, డబ్బుల కోసం అని చెప్పేసి ఇది చేశారండి, బ్లాక్మెయిల్ చేశారు. మాకేమీ లేదు. మా ఆయన ఆ యంకర్ ఏం చెప్తే అదే చేస్తాడండి. వాళ్ళ అన్నయ్య ఏం చెప్తే చేస్తాడు. పైపులు పని చేస్తాడండి. ఆయనకి ఏమీ తెలియదు. యంకర్ అనేట ఆయన నడిపిస్తాడు మొత్తం. ఎందుకంటే ఆయన సొంత తమ్ముడు కాదండి. ఏమి లేదని చెప్పని మీ ఆయన ఎంకన్నా కలిసి ఆయన ట్రాప్ చేయించారండి. ఆయన ట్రాప్ చేయించారు. ఆయన తప్పేం లేదు. ఆయన తప్ప ఎటువంటిది లేదు. ఆయన నన్ను బలవంతంగా ఏమీ చేయలేదండి. వీళ్ళు ఇష్టపూర్వకంగా ఉండమని చెప్పారు. ఇచ్చాడండి. మా ఆయనకి బండికి ఇస్తే అండి, ఆటోకి ఇస్తే కట్టిండండి. ఇంట్లో సరుకులు ఏమని అడిగిచ్చారండి. అయిన తర్వాత ఇంకా ఇది ఏమంటే సరిపోవట్లేదు అని చెప్పేసి ఫిజికల్ గా ఉంటే వాడి దగ్గర ఎక్కువ డబ్బులు లాగొచ్చు అని చెప్పేసి ఆ వీడియోలు గలీజ్ గా పెట్టారండి. పెట్టిన తర్వాత నేను ఒప్పుకోలేదండి. అసలు నేను చెయ్యను ఈ పని అంటే, నేను ఈ పని చెయ్యను అంటే అన్నారు వాళ్ళు. నీ ఫోటో రాకుండా వాడిది ఒక్కటి చూపిస్తావు, నీ ఫోటో రాకుండా వాడిని ఒక్కడిని చూపించి వాడిని బ్లేమ్ చేద్దామన్నారండి. అయితే నేను ఒప్పుకోలేదు.
అది ఒప్పుకోకపోతే పిల్లగాళ్ళు నన్ను బాగా కొట్టారండి, ఎట్లా పడితే అట్లా కొట్టారు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఆయన ఆయన ద్వారా డబ్బులు ఆశిస్తున్నారు. ఎంత కావాలండి? 20 లక్షలు ఇవ్వాలంటండి. ఆయన ఆలోచించుకునే లోపలనే నేను ఇక పారిపోయినండి, నా వల్ల కాదు కొడుతున్నారు. నేను పారిపోయి నైట్ ఆదివారం రోజు నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. వచ్చిన ఇద్దరి పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయంటే మమ్మల్ని ఎప్పుడు చంపుతారో తెలియట్లేదు. మాకు రక్షణ కల్పించాలి పోలీసు వారు. ఇది పెద్ద అధికారులు తీసుకోవాలి, దీన్ని తీసుకొని వాళ్ళని శిక్షించాలండి. వాళ్ళు ముగ్గురిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానని నా విన్నపాన్ని కూడా వినండి. పై అధికారులు ఒక్కసారి వచ్చి వాళ్ళని కూడా మీరు కూడా వాళ్ళని ఎంక్వైరీలు చేయండి. వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు ఉన్నాయండి. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఇది పై అధికారులు చెప్పాలి. మెయిన్గా వెంకన్న, నాగేంద్ర బాబు, మధు, వీళ్ళు ముగ్గురు, అనుమతి.